సరే అయితే ఇప్పుడు మనం సౌత్ లో చూసుకుంటాం సార్. ఒకప్పుడు సౌత్ లో బీజేపీ అంటే జాతీయ పార్టీలకు ఒకనొక టైంలో వాళ్ళ ఉనికి చాటుకునే పరిస్థితి పోయే పరిస్థితి ఉంది సార్. అయితే ఇప్పుడు రీసెంట్ గా అయితే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు సౌత్ లో అన్ని రాష్ట్రాల్లో పుంజుకుంది. ఏపీలో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, తర్వాత తమిళనాడులో కానీ. ఇప్పుడు కేరళ పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు నేషనల్ పార్టీ పోవటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే లాస్ట్ టైం మొత్తం కాంగ్రెస్ పార్టీనే గెలిచింది. కేరళలో మొత్తం కాంగ్రెస్ వచ్చింది. స్టేట్లో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినా కూడా యూడిఎఫ్, ఎల్డిఎఫ్ ఇచ్చి కాంగ్రెస్. సో కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్ స్వీప్ చేసింది ఎంపీ ఎలక్షన్స్ కేరళలో. సో నేషనల్ పార్టీస్ లేవని కాదు, బట్ అట్ ద సేమ్ టైం బీజేపీకి లేవు బేసికల్గా. సో ఇప్పుడు ఈసారి జరుగుతుంది. ఇప్పుడు కరుణాకరన్ కూతురు, ఇప్పుడు ఎక్స్ చీఫ్ మినిస్టర్ కూతురు, ఆమె వచ్చి ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయింది. ఏకే యాంటనీ కొడుకు, ఏకే యాంటనీ కొడుకు అతను కూడా మన డిఫెన్స్ మినిస్టర్గా చేశాడు, చీఫ్ మినిస్టర్గా చేశాడు కేరళకి. ఆయన కొడుకు కూడా వచ్చి యాంటనీ వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యాడు ఇప్పుడు, రైట్? సో ఇప్పుడు శశి థరూర్కి ఆపోజిట్ కూడా చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ నిలబెట్టారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు వయనాడులో గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు ఇండియా అలయన్స్, ఇప్పుడు కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్ట్ పార్టీలు అలయన్స్లో ఉన్నాయి కదా. మరి అలయన్స్లో ఉన్నప్పుడు వయనాడులో రాహుల్ గాంధీ లాస్ట్ టైం నిలబడి గెలిచాడు. అమేథీలో ఓడిపోయాడు. ఎవరు ముందు? స్మృతి ఇరానీ ముందు. వాళ్ళకి ఎప్పుడు ఎన్నో జనరేషన్ నుంచి ఆ కాంగ్రెస్ రిప్రజెంట్ చేస్తున్న, గాంధీ ఫ్యామిలీ రిప్రజెంట్ చేస్తున్న కాన్స్టిట్యున్సీ, అక్కడ స్మృతి ఇరానీ ఓడించేసింది. అక్కడ ఓడిస్తాడని చెప్పి భయపడే ఇక్కడికి వచ్చాడు వయనాడు. ఇప్పుడు వయనాడులో ఒక క్రిస్టియన్ని సిపిఎం పార్టీ నిలబెట్టింది. అంటే ఏం సంకేతం ఇస్తూ ఉంది, అసలు ఎందుకు నిలబడతా ఉంది అని చెప్పని ఆలోచిస్తే చాలా ఇట్లాంటివి చెప్తా ఉంటే నాకే ఎలా చెప్పాలి ఇది అనిపిస్తుంది. ఇంత క్రూరంగా ఉంటుందా పాలిటిక్స్ అంటే అని చెప్పని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పినరయి విజయన్ సిపిఎం చీఫ్ మినిస్టరు రెడ్ హ్యాండెడ్గా అంటే ఆయన అసిస్టెంట్ ఒక ఆమె గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ దొరికింది. డైరెక్ట్గా ఆమె నుంచి లింక్ డైరెక్ట్గా సీఎంకి వెళ్తుంది. అక్కడ ఎవరు? పినరయి విజయన్కి. మరి అంత రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న వాళ్ళని కేసు చల్లబరిచారు ప్రస్తుతానికి. అంటే ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయి ఉంటుంది. ఇప్పుడు బీజేపీ ఇట్లాంటి పనులు చేస్తుందా అంటే నేనైతే చేస్తుందని అంటా. నేనేమి వాజ్పేయి టైపు ఈ గవర్నమెంట్ అని చెప్పి నేనైతే చెప్పను. సో ఒక పాలిటిక్స్లానే ఆడాలి. పాలిటిక్స్ ఆడేటప్పుడు నేను మంచి బాలుడిని అంటే కుదరదు. సో కాంగ్రెస్కి ఎగనెస్ట్గా ఇప్పుడు దాకా కలిసి ఉంటామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు రాహుల్ గాంధీని వయనాడు నుంచి పారిపెట్టేట్టు చేసేటట్టుగా ఆయనకు ఆపోజిషన్గా ఒక క్రిస్టియన్ అక్కడ. ఎందుకంటే క్రిస్టియన్ ఓట్లు, ముస్లిం ఓట్లు చాలా ఎక్కువనే. సో ఇప్పుడు స్ట్రాంగ్ క్రిస్టియన్ క్యాండిడేట్ పెట్టేశారు సిపిఎం వాళ్ళు. సో ఇప్పుడు ఇటు పక్క నుంచి బీజేపీ నిలబడితే అటుపక్క రాహుల్ గాంధీ గెలుస్తాడా లేడా అనే సంశయం వచ్చేటట్టు చేసి పడేశారు. అంటే ఇంకా ఇండియా అలయన్స్ ఎక్కడ పనిచేస్తుంది, ఇంకా అట్లా వేరే మిగతా కాన్స్టిట్యున్సీల్లో ఎలా పనిచేస్తుంది ఇప్పుడు సిపిఐ కాంగ్రెస్ అంటే. అప్పుడు బీజేపీ అంటే మన బీజేపీ గవర్నమెంట్ సతుకులు పడేసిన కేసుకి ఇప్పుడు మూల్యం చెల్లించమంటుందా? ఏది ఆపోజిషన్గా ఉండే చేయమంటుంది. చూడండి ఇప్పుడు మోడీ గారి చాణక్యం ఎట్లుంటుందంటే, నువ్వు ఇటు రాకు, నువ్వు ఇటు వచ్చి చేస్తే అది ఫలించదు, కాబట్టి నువ్వు అటు సైడే ఉండి మాకు హెల్ప్ చేయాలి. సో అందుకని వీళ్ళిద్దరి గురించి మీకు మనం ఆలోచించాలంటే అప్పుడు అర్థమైసావద్దు మనకి. ఇప్పుడు అది ఎందుకు సతుకులో పెట్టిన కోపం వచ్చింది ఆ టైంలో. ఇప్పుడు మొన్న కవిత కేసులో మనం అట్లే కదా, అందరు జనాలందరూ కోపం వచ్చి వేరే పార్టీకి వేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చూడండి లోపల వేసారు, ఒక్కడు కూడా రోడ్డు మీదకి రాలే. ఆ రోజు ఏంది, ఎంతమంది ఆడవాళ్ళు ఇంటి ముందు వచ్చి బయట వాళ్ళు ఎవరు రానియకుండా గోల పార్టీ వర్కర్స్ ఎంత గోల్ చేశారు. వాళ్ళకి ఆ మైలేజ్ ఇవ్వడం ఇష్టం లేదు మోడీ గారికి. ఇప్పుడు చూడండి ఈసారి మన తెలంగాణలో కూడా పార్టీ మిగులుతుందా లేదా అనే పరిస్థితికి వచ్చేసింది. 1-2 నెలల డిఫరెన్స్ అంతే. ఆ టైమింగ్ చూడండి. లాంగ్ టర్మ్ గోల్ ఏంది, పార్టీని మొత్తం క్లోజ్ చేసేస్తారు, ఆ పొజిషన్లో మొత్తం బీజేపీ వచ్చేస్తారు. నెక్స్ట్ ఫైట్ కాంగ్రెస్ బీజేపీని అవుతుంది. అలాగా వీళ్ళ ఎత్తులు ఎట్లా ఉంటాయి అనేది అంతు చెక్కవు. అసలు
అది వీళ్ళు ఎత్తేసారు రాబాయ్ అని తెలిసేటప్పటికల్లా ఆ ఎత్తు కంప్లీట్ అయిపోయి ఉంటుంది, దాని రిజల్ట్ కూడా వచ్చేసి ఉంటుంది. అంటే ముందు అంచనా వేయలేమన్నమాట, అంత లాంగ్గా ఉంటుంది. ఇప్పుడు తమిళనాడులో మన ఏ రాజాని కనుమొజ్జుని 2G స్కామ్ నుంచి వదిలిపెట్టారు. ఎప్పుడు వదిలిపెట్టారు? 2017 డిసెంబర్. 2017 నవంబర్లో మోడీ గారు వెళ్ళి కరుణానిధి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన ఆరోగ్యం ఎట్లా ఉంటుందని కనుక్కుందామని చెప్పని వెళ్ళి పర్సనల్గా ఇట్లా చెయ్యి మీద చెయ్యేసి ఆయన నోట్లో మాట లేదు, నేను కొత్త నవభారతాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నా, మీరు నాతో పాటు మీరు నాకు సహకరిస్తారా అని అడిగాడు కెమెరాల ముందు. క్యా ఆప్ మేరే సాత్ హై అని అడిగితే కరుణానిధి మాట్లాడి ఇట్లా ఊరికే స్టాలిన్ సైడ్ చూశాడు. దాని తర్వాత నెల రోజుల్లో కనుమొజ్జి రాజా బయటకు వచ్చేసారు. అంటే ఏంది లింకు? ఇప్పటివరకు జనాలకు ఇంకా అర్థం కావట్లే. మోడీ కరప్ట్ వాళ్ళందరిని వదిలేస్తాడు, కానీ దానికి ఎప్పుడో ఒకసారి టైం వస్తుంది, మీకు అప్పుడు కానీ తెలియదు రేపు వాళ్ళు ఏం చేస్తారు. ఇప్పుడు కర్ణాటకలో కూడా పరిస్థితి అది. చంద్రబాబు 1700 కోట్లు ఇచ్చాడు, 1800 కోట్లు డీకే శివకుమార్ ఇచ్చాడు. కాదు, కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఈ పోలవరం నుంచి తీసి 1700 కోట్లు 2000 కోట్లు తీసి 1700 కోట్లు ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీకి. అదే సమయంలో అంటే నార్త్లో ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో 2018లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నుంచి 3500 కోట్లు పోయినాయి. ఎక్కడి నుంచి పోయినాయి అని చూస్తే 1700 కోట్లు చంద్రబాబు దగ్గర నుంచి, 1800 కోట్లు డీకే శివకుమార్ నుంచి. ఎవరికి పోయినాయి? అవి అహ్మద్ పటేల్కి పోయినాయి. అది అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ ఆఫీస్ మీద రైడ్ చేసినప్పుడు దొరికింది ఆ చిట్టా. వాడి ఆ టైంలో కోవిడ్ వచ్చేసేటప్పటికి ఆ కోవిడ్ తప్పించుకొని నాకు కోవిడ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పి, నా హాస్పిటల్లో ఉన్నా అని చెప్పి తప్పించుకొని తిరిగాడు. ఎవరు? అహ్మద్ పటేల్. ఇలా మధ్యలో చచ్చిపోయాడు. అయితే ఇప్పుడు ఈ 1700 కోట్లు కేరళలో ఇప్పుడు సిమిలర్గా కదా. ఇప్పుడు వీళ్ళని ఎట్లా టైం వచ్చినప్పుడు ఒత్తుతా ఉన్నాడు మోడీ గారు. నాకు కేరళలో నాకు సమయానికి నేనేం చెప్తే అది చేయాలని చెప్పిన ఒప్పందం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఇప్పుడు సిపిఎం పార్టీ తోడు కూడా అంటే ఇప్పుడు సరే కేరళలో కూడా ఓట్ షేర్ ఆల్రెడీ 16% ఉంది. ఓట్ షేర్ 17% దాకా వచ్చింది లాస్ట్ టైం. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఎందుకంటే కొంత మంచి లీడర్స్ వచ్చి జాయిన్ అయిపోయారు. ఒక జార్జ్ పార్టీ ఒకటి పార్టీ తీసుకొచ్చి కలిపేశాడు బీజేపీలో. అలయన్స్ కూడా కాదు, ఇద్దరు చీఫ్ మినిస్టర్ కొడుకు కూతుర్లు, ఇద్దరు ఎక్స్ చీఫ్ మినిస్టర్ పిల్లలు వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు శశి థరూర్ కూడా ఈసారి గెలుస్తాడా లేదా అనే స్టేజ్కి వచ్చేసింది కేరళలో. సో ఇప్పుడు అక్కడ చాలా మంది కాంగ్రెస్ ఇది క్రిస్టియన్ పార్టీలు కూడా, క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా మా మీద లవ్ జిహాద్ జరుగుతూ ఉంది, మాకు రక్షణ కావాలి అని చెప్పి ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్స్ వచ్చి, అసలు లవ్ జిహాద్ అనే పదము ఫస్ట్ వాడిందే క్రిస్టియన్ ఫాదర్ ఒక అతను కేరళ నుంచి, మా క్రిస్టియన్ అమ్మాయిల్ని లవ్ జిహాద్ చేసి ముస్లిం అబ్బాయిలు టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఇది ఒక కాన్సెప్ట్గా. సో అక్కడక్కడ ఎవరెవరు మనకి ఉపయోగపడతారో వాళ్ళందరినీ ఒకటి చేస్తున్నారు. కేరళలో కూడా 3 సీట్లు అయితే గ్యారంటీ అని చెప్తున్నారు. ఏది కేరళలో ఇంకా వచ్చే కొంది చూడాలి ఎంతవరకు ఓట్ షేర్ పెరుగుతుంది అనేది. ఓకే, నేను 3 సీట్ల కంటే నేను ఎక్కువ చెప్పను కేరళలో. అంటే మిగతా చోట ఓట్ల షేర్లు పెరిగినా గెలిచేంత ఉందో లేదో తెలియదు కాబట్టి 3 సీట్లు అయితే అందరూ కన్జర్వేటివ్గా ఇస్తున్నారు. రైట్. సో అది కేరళ స్టోరీ.